మంత్రి కొండ సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనానికి దారితీస్తుంది. పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్గా సాగుతున్న వివాదంలో సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ 20 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండ మురళి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. తన కూతురి విషయంలో మంత్రి సురేఖ ఇప్పటికే క్షమాపణ చెప్పిన విషయం తెలిసింది. ఇక మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక అధిష్టానం చేతికి చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న కేసీ వేణుగోపాల్ తిరిగి వచ్చిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి కొండ సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్మదనంగా అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నివేదికని అధిష్టానానికి ఇచ్చింది. మరోవైపు ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా 20 మంది ఎమ్మెల్యేలు ఆమెను మంత్రి పదవి నుంచి తీసివేయాలంటూ కూడా ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆమెపై వేటు వేస్తారని అందరూ భావించారు. అయినప్పుడు నిన్న హుటాహుటిన అటు మంత్రి అటు కొండా సురేఖకు సంబంధించినటువంటి హస్బెండ్గా కొండా మురళితో పాటు మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో భేటీ కావడం రాజకీయంగా మాత్రం తీవ్ర ప్రాధాన్యత అయితే సంతరించుకొని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి వీరు భేటీ అయిన తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి ఈరోజు సమావేశం అక్కడ ఉన్న నేపథ్యంలో ఈరోజు నిన్న రాత్రి బెంగళూరు వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి ఖర్గేతో మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యి కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై మాట్లాడినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కానీ అఫీషియల్గా మాత్రం అది ధృవీకరించడం లేదు. ఇక ఖచ్చితంగా కొండా సురేఖపై వేటు వేస్తారని అందరూ భావించినప్పుడు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. మరోవైపు ఏఐసిసి వద్ద నివేదిక ఉన్నప్పుడు కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ఉన్నారు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో అతను ఢిల్లీకి రానున్నటువంటి నేపథ్యంలో అతను వచ్చిన తర్వాతనే కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై కూడా ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అందరూ భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వర్గీయులు మాత్రం అటు పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ మధ్య వివాదం కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికే ఒక రాజకీయ ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మరి అసలు కాంగ్రెస్ నేతలు పచ్చ కాంగ్రెస్ అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా పెత్తనం చెలాయిస్తున్నారు. ఇటీవల మనం చూసాం మందుల శామల్ తుంగతుర్తి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు ఆదిలాబాద్ సంబంధించిన విషయంలో కావచ్చు, కొంత ప్లేసెస్లో జరిగినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు సంబంధించిన విషయంలో కూడా అన్ని వివరాలు కూడా నిన్న అటు ఉప ముఖ్యమంత్రికి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు మరోవైపు కొండా మురళి కాంగ్రెస్ సీనియర్ నేత, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి అంటే చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిన్న ఉప ముఖ్యమంత్రితో భేటీ అయినం. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన కూతురు మాట్లాడినటువంటి మాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె 38 సంవత్సరాల వయసున్న మహిళ, ఆమె ఇష్టానుసారంగా మాట్లాడి దానికి మాకు అంటగడడం కరెక్ట్, కూతురు అయినంత మాత్రాన ఆ మాటలకు ఆమె వ్యక్తిగతం, ఆ మాట్లాడినటువంటి మాటలు మొత్తం కూడా పూర్తిగా వ్యక్తిగతం, తన మాట్లాడినటువంటి మాటలకు తమ కుటుంబానికి అంటగట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అపారమైన గౌరవం ఉంది. సోనియా గాంధీ అన్న, రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక గాంధీ అన్న తనకు అపారమైనటువంటి గౌరవం ఉన్నట్టు కూడా నిన్న కొండా మురళి మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా అదే విషయాలు చెప్పాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి, వాటిని సార్ట్అవుట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు కూడా అది కొండా సురేఖకు సంబంధించిన విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాల్సిందే అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా నిన్న మీడియాతో మాట్లాడే తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద కొండా సురేఖ వివాదం సంబంధించిన అంశంపై ఏ విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కేసీ వేణుగోపాల్ వచ్చేదంతా మరి ఆగుతారా, అతను వచ్చిన దాకా వేటు వేయరా, ఒకవేళ వేటు వేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంత వివాదం కొనసాగుతున్నా కూడా కొండా సురేఖ తన మంత్రి పదవి యథావిధిగా కొనసాగించుకుంటూ పోతుంది, తన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తుంది. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో వనమహోత్సవాల్లో ఆ తర్వాత కార్యకర్తలతో భేటీ అయినటువంటి దృశ్యాలు కూడా చూస్తాం. మరోవైపు తన కూతురు
కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అడిగినటువంటి మాటలకు తన కూతురు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఆ మాటలకు తాను కుటుంబ సభ్యులుగా ఒక తల్లిగా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్తున్నట్టు కూడా నిన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. ఇక కొండా సురేఖ క్షమాపణ చెప్పింది కాబట్టి ఇంతటితో ఈ సమస్య ముగిసేనా లేదా క్రమశిక్షణ కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నివేదిక ఇచ్చింది ఏఐసీసీకి. మరోవైపు ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయనేది మాత్రం తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. చక్రి అయితే సునీల్, దాదాపు 40 నిమిషాల పాటు సాగిన బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గే భేటీలో మంత్రి కొండ సురేఖ పైన కొంత సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆపై ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ నేతల నుంచి ఏమైనా రిపోర్టు సమాచారం అందుతుందా? సునీల్, ఏంటి పరిస్థితి? ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికనిచ్చింది. అటు చెన్నారెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి విషయంలో కావచ్చు, మంత్రి కొండా సురేఖ విషయంలో కూడా ఇప్పటికే ఏఐసీసీకి అటు క్రమశిక్షణ కమిటీతో పాటు టీపీసీసీ ఒక నివేదికను కూడా సమర్పించింది. ఆ నివేదికలో కొన్ని కీలక మల్లు రవి చాలా స్పష్టంగా చెప్పాడు. ఖచ్చితంగా వీరు పార్టీ ఉల్లంఘన లైన్ దాటారు, ఖచ్చితంగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడారు, ముఖ్యమంత్రి టార్గెట్ చేసి మాట్లాడారు, ఆడియోలు వీడియోలు అన్ని జత చేసి చూసిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఖచ్చితంగా ఏఐసీసీకి ఇవ్వడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా నివేదికలు కొన్ని అంశాలు కూడా పొందుపరిచినట్టు కూడా ఇటీవల కాలంలో మల్లు రవి మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది. మంత్రి కొండా సురేఖపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ముక్కడిగా సమావేశం ఏర్పాటు చేశారు, మీడియాతో కూడా మాట్లాడారు. కాబట్టి సంబంధించిన అన్ని అభిప్రాయాలు కూడా కమిటీ నివేదికలో పొందుపరిచింది. అయితే నిన్న మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నిన్న కొండా మురళి కలిసిన తర్వాత, రాజగోపాల్ రెడ్డి కలిసిన తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నట్టు మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. కాబట్టి ఖర్గేకు కూడా కొంత గతంలో కూడా కొండా సురేఖ అపాయింట్మెంట్ అడిగితే కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం, అప్పటి వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే కొండా సురేఖ మంత్రి పదవి తీసేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంత ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ మంత్రులు సైతము కొండా సురేఖపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు, కొంత అభ్యంతరాలు కూడా మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం గతంలో అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అటు ఆది శ్రీనివాస్ కావచ్చు, మరోవైపు రామచంద్ర నాయక్ కావచ్చు, చాలామంది విజయరామారావు కావచ్చు, చాలామంది మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తీరు కూడా మనసు. అయితే వీరందరినీ పరిగణలోకి తీసుకొని వీరి మాటలన్నీ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు కావచ్చు, పత్రికల్లో వచ్చిన కథనాలు కావచ్చు, గతంలో కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంత హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అయితే ఏఐసీసీ చేతిలో ప్రస్తుతం పూర్తి నివేదిక ఉన్నప్పటికీ కూడా మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అటు కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత సెప్టెంబర్లో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కొంత ప్రచారం కూడా కొనసాగుతుంది. కాబట్టి అప్పటి వరకు మరి కొండా సురేఖని ఏ విధంగా అంటే ఆమపనామ చేసుకుంటూ వెళ్తుంది. నిన్న మనం చూసాం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించింది, ఆ తర్వాత ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. నిన్న మంత్రి కొండా సురేఖ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు కూడా మనం చూసాం. అదేవిధంగా తన కూతురు మాట్లాడిన మాటలు కూడా బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పిన దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి మరి ఇప్పటితో ఈ సమస్య కొలిక్కి వచ్చేనా, మరి వేటు వేస్తారా, కొండా సురేఖని కావాలనే టార్గెట్ చేశారా, ఒక బీసీ మహిళా మంత్రిని తీసివేస్తే బీసీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. వైపు రాహుల్ గాంధీ బీసీల పక్షపాతం చెప్తున్నారు, మరోవైపు రేవంత్ రెడ్డి బీసీల పక్షపాతం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ మహిళల మంత్రి తీసేసి మరొక బీసీకి ఏమైనా అవకాశం ఇస్తారా, దీంతో క్యాబినెట్ విస్తరణ ఏమైనాకు సుముక్తం వ్యక్తం అవుతుందన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఢిల్లీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ క్షణంలో ఏ నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా రాజకీయంగా మాత్రం ఒక హాట్ టాపిక్గా మన ప్రస్తుతం కనబడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.